హాయ్ మామ, లాస్ట్ 24 అవర్స్లో ఏం జరిగిందో చెప్తాను. కుమార్ ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ జనరేషన్లో వచ్చిన మూవీస్లో కబీర్ సింగ్, యానిమల్, దురంధర్ ఇవన్నీ ఒక సినిమా ప్రాస్పెక్ట్ని మార్చేసే మూవీస్ ఇవన్నీ. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా మంచి సక్సెస్ స్ట్రీక్ని చూపించిన మూవీస్ ఇవన్నీ రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఒక అతను మైతార్ తార్తో పోలీస్ స్టేషన్ ఎదురుగానే స్టంట్స్ కొడుతున్నాడు, రౌండ్ సర్కిల్స్ వేస్తున్నాడు కార్తో. T20 ఇంటర్నేషనల్స్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా రోహిత్ శర్మ ఉన్నాడు కదా మనకి. స్మృతి మందన బ్రేక్ చేసింది మామ. ఈ ఆస్ట్రేలియన్ క్రికెటర్ మాథ్యూ హెడెన్ రిషబ్ పంత్ గురించి పర్లేదు, రిషబ్ పంత్ లాంటి ప్లేయర్ చాలా గొప్పగా ఆనందించగలడు, తను ఎప్పుడైనా ఫామ్ లోకి వస్తాడు, తను ఎప్పుడైనా టీం ముందు తీసుకెళ్తాడని చెప్పాడు. IPL చరిత్రలోని స్టార్టింగ్ 6 మ్యాచెస్ ఓడిపోని ఒకే ఒక్క టీం పంజాబ్ కింగ్స్. వాళ్ళకి టోటల్ గా 11 పాయింట్స్ ఉన్నాయి మామ. వాళ్ళు 5 ఆడితే 5 గెలిచారు, ఒకటి వర్షం కారణంగా రద్దయింది, దాంతో ఒక పాయింట్, టోటల్ గా 11 పాయింట్స్. ఓన్లీ వన్ టీం అన్బీటెన్ 2026. మామ శ్రేయస్ అయ్యర్ ని ఇండియన్ T20 ఇంటర్నేషనల్స్ కి కెప్టెన్ గా నిర్ణయించాలనుకుంటున్నారు సూర్యకుమార్ యాదవ్ తొలగించి. అల్లు అర్జున్ గారు రాకా మూవీ అయ్యేంత వరకు ఫ్యామిలీతో పాటు ముంబై షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారంట. అప్ అండ్ డౌన్స్ అండ్ ట్రావెల్స్ వల్ల బిజీ షెడ్యూల్ ఇబ్బంది పడుతున్నాయని అక్కడికే షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారంట. నరేంద్ర మోడీ గారు జగ్రామ్ లో పర్యటన చేస్తుండగా ఒక షాప్ దగ్గర ఆగి మిక్చర్ తీసుకున్నారు. ఆయనే స్వయంగా డబ్బులు ఇచ్చి ఆయనే స్వయంగా తీసుకుని ఆయనే వాళ్ళందరికీ పంచిపెట్టారు. నరేంద్ర మోడీ గారే తమ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో పోస్ట్ చేశారు.